మా మీద జగన్కి విపరీతమైన కోపం. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగలం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మార్చుకున్నారంటూ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్నారు. కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అరే మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా వచ్చి ఎక్సైజ్ లో ఈఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఏఈఎస్ గా. అలాంటి వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చాం మేము ధైర్యంగా ఉన్నామంటే మీరెందుకు ధైర్యంగా ఉండలేరు? నా రక్తం వేరు, మీ రక్తం వేరా? నా గుండె వేరు, మీ గుండె వేరా? నాకు ధైర్యం ఉన్నప్పుడు మీకెందుకు ధైర్యం ఉండదు? నేను అది చూపించడానికి వచ్చాను. అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి. మీరు బాగుంటే నాకు చాలా ఆనందం. ఎవరన్నా సరే, ఇది నిన్న కూడా జగన్ మాట్లాడుతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట. భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నాకు అంటానికి ఎంతసేపు పడుద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం? అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కాదు, పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా? అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. అరే, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు. దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడకేసి కొట్టేవాడు. సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను. నన్నేమో ఆపలేదు ఎక్కడ. నాకేం పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోళ్ళకి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు. అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు, రాజకీయాలను అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు, దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న ఉత్సాహం కాదు, పాలపొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్తు ఇది. నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలను నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టే యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను, మేము మీకోసం. మీరు ఊహించుకోండి, ఫస్ట్ టైం అసెంబ్లీలో 5 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. రోడ్లు, మౌలిక వసతులు, కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి. అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం ఈ రోజున. ఎవ్వరికి సరదా కాదు, ఇదంతా తగ్గించుకొని మరీ వచ్చాం. మనకి
బందర్ ఎంపీగా మనకి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. జగన్కి ఏదైనా మాట్లాడితే మండదా అని మాట్లాడతారు. జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం. నీకు జగన్కి రాయేసినందుకు చాలా మండిందంట. నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం. పోలవరం రాకుండా చేసావు, ప్రజలకి మండదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, ప్రజలకి మండదా? అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు, దళితులకి మండదా? 15 ఏళ్ల అమర్నాథ్ ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నాయకులు తగలబెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు, దానికోసం ప్రజలకి మండదా? దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా? మనకి డ్రైవర్ ని డోర్ డెలివరీ చంపి